వేల పాటల వేటూరి గారు. ఆయన రాసిన ప్రతి పాట పల్లవి సినీ భారతికి ఓ పల్లకి, ప్రతి చరణం శ్రీవాణికి కంఠాభరణం, ప్రతి పాట స్వరభారతికి వేసిన ముత్యాల పీట. ఎలాంటి పాట రాయాలన్నా ఆయనకే చెల్లింది. అందుకే సుమారు 4 దశాబ్దాలకి పైగా ఆయన పాట ముందు తెలుగు భాష మోకరిల్లింది. ఆయన పాటకి స్మరణం తప్ప మరణం లేదు. వేల పాటల వేటూరి గారిని గుర్తు తెచ్చుకుంటూ ఆయన రాసిన కొన్ని అమృత గీతాలని ఈ రోజు మన స్వరాభిషేకం కార్యక్రమంలో వినండి, ఆనందించండి, ఆస్వాదించండి. పిల్లన గ్రోవికి నిలువెల్లా గాయాలు, అల్లన మోవికి తాకితే గేయాలు. ఈ వాక్యాలు రాసిన వేటూరి గారిని ఈ స్వరాభిషేకం వేదిక నిండు మనసుతో స్మరిస్తోంది, అభిమాన నీరాజనాలు అర్పిస్తోంది. ఈ పాట సన్నివేశాన్ని కల్పించిన కళాతపస్విని అభినందించాలో, పదాలకి ప్రాణం పోసిన మహదేవన్ గారిని అభినందించాలో, లేక ఈ పాటే తన ప్రాణంగా భావించి సాహిత్యాన్ని అందించిన వేటూరి గారిని అభినందించాలో తెలియటం లేదు. సప్తపది చిత్రం కోసం బాలు గారు, జానకి గారు ఆలపించిన ఆ గీతంతో వేదికపైకి వస్తున్నారు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ కల్పన గారు. గోవుళ్ళు తెల్లనా, గోపయ్య నల్లనా, గోధూళి ఎర్రనా, ఎందువలనా? గోవుళ్ళు తెల్లనా, గోపయ్య నల్లనా, గోధూళి ఎర్రనా, ఎందువలనా? గోధూళి ఎర్రనా, ఎందువలనా? తెల్లావు కదుపుల్లో కర్రావులుండవా? ఎందుకుంటా? కర్రావు కడుపున ఎర్రావు పుట్టదా? ఏమో, తెల్లావు కదుపుల్లో కర్రావులుండవా? కర్రావు కడుపున ఎర్రావు పుట్టదా? గోపయ్యాడున్న గోపెమ్మయ్యుడున్న గోధూళి కుంకుమై గోపెమ్మ కంటదా? ఆ పొద్దు పొడిచేనా, ఈ పొద్దు గడిచేనా? ఎందువలన అంటే అందువలన, ఎందువలన అంటే దైవ ఘటన. గోవుళ్ళు తెల్లనా, గోపయ్య నల్లనా, గోధూళి ఎర్రనా, ఎందువలన? హోయ్ హోయ్, గోధూళి ఎర్రనా, ఎందువలన? పిల్లన గ్రోవికి నిలువెల్ల గాయాలు, పాపం. అల్లన మోవికి తాకితే గేయాలు. పిల్లన గ్రోవికి నిలువెల్ల గాయాలు, అల్లన మోవికి తాకితే గేయాలు. ఆ మురడి మూగైన, ఆ పెదవి మోడైన, ఆ గుండె గొంతులో ఈ పాట నిండదా? ఈ కడిమి పూసేనా, ఆ కలిమి చూసేనా? ఎందువలన అంటే అందువలన, ఎందువలన అంటే దైవ ఘటన. గోవుళ్ళు తెల్లనా, గోపయ్య నల్లనా, గోధూళి ఎర్రనా, ఎందువలన? గోధూళి ఎర్రనా, ఎందువలన?
ఏమంటారు సార్? ఎందువలన ఎందువల్ల అంటే ఎవరికి ఇంత తెలుసు? బాగా ఇలా పాడతారు ఎందువలన? పాట అంత బాగా రాశాడు కాబట్టి, అంత బాగా చేశారు కాబట్టి, పాడే శక్తి దేవుడు ఇచ్చాడు కాబట్టి, పక్కన ఈ రాక్షసు అంత బాగా పాడుతుంది కాబట్టి, ఈ రాక్షసులు అంత బాగా వాయిస్తున్నారు కాబట్టి, ఈ దేవతలు అంత బాగా విని ఆశీర్వదిస్తున్నారు కాబట్టి పాడేస్తాను. అండ్ ఎంత చక్కగా సమాజంలో ఉండేటువంటి విషయాలని వేటూరి గారు పాటలో. గొప్ప సందర్భం అండి. ఇలాంటి సందర్భం దొరికితే సుందరయ్యకి అసలు చెప్పక్కర్లేదు. ఇందులో వాడిన ఒక పంక్తిని ఈ రోజు వరకు కూడా ఎంతో మంది పండితులు కూడా మాటిమాటికి సందర్భానుసారంగా వాడడం జరుగుతోంది. పిల్లన గ్రోవికి నిలువెల్ల గాయాలు అన్నది అంతవరకు ఏ కవి కూడా స్పృశించినటువంటి ఒక భావుకత. అది పిల్లన గ్రోవికి ఆ రంధ్రాలన్నీ ఉంటే తప్ప నిర్మోహమాటంగా కొట్టాలి చెప్పచ్చు. అలాంటివి చాలా చేశాడు వేటూరు సుందరరామూర్తి. పిల్లన గ్రోవికి ఆ రంధ్రాలన్నీ పిల్లన గ్రోవికి నిలువెల్ల గాయాలు అని రాయడం ఇది ఒక అద్భుతమైనటువంటి కవిత ప్రదర్శన అయితే ఈ పాటకు సందర్భానికి 1,00,000 రెట్లు చెల్లుతుందన్నమాట. ఈ సందర్భంలో అక్కడ ఆ సందర్భానికి సరిపోయేటట్టుగా జాతి ఏంటి, కులం ఏంటి, వర్ణం ఏమిటి అని ఒక సందర్భాన్ని చెప్తే ఒక కవి ఎలా ప్రతిస్పందిస్తాడు అని. గోవుళ్ళు తెల్లన, గోపయ్య నల్లన, గోధూళి ఎర్రన, ఎందువలన అని పిల్లవాడు అడుగుతాడు. అక్కడే అసలు మొత్తం కథ అంతా చెప్పేశాడనమాట. ఏమిటి రంగు? పాలేమో తెల్లగానే ఇస్తాయి, గోవులు అన్ని తెల్లగా ఉండవు, గోవులు కూడా నల్లగా ఉంటాయి. గోపయ్య వాడు నల్లగా ఉంటాడు, గోధూళి సాయంత్రం అయితే నడిచొస్తే ఎర్రగా ఉంటుంది సాయం సంచిలో. ఇన్ని రకాల రంగులు ఉన్నప్పుడు మానవులు మాత్రం ఒకటి వాడు ఆ వర్ణం, ఈ వర్ణం, ఈ జాతి, ఈ కులం, ఈ మతం అని ఎందుకు తాపత్రయపడతారో అర్థం ఉండదు. తెల్లావు కదుపుల్లో కర్రావులుండవా, కర్రావు కడుపున ఎర్రావు పుట్టదా అని అన్వయిస్తూ మళ్ళీ గోపయ్య ఆడున్నా గోపెమ్మ ఈడున్నా గోధూళి కుంకుమై గోపెమ్మ కంటదా. ఎంత గొప్ప థాట్, ఎంత గొప్ప థాట్. అప్పుడు ఆ పొద్దు పొడిచేనా, ఈ పొద్దు గడిచేనా, ఎందువలన అంటే దైవ ఘటన. మళ్ళీ వేదాంత పరంగా నేను ఎక్కువ టైం తీసుకోవట్లేదు కదండి. చెప్పకపోతే ఈ పాటకు చాలా నేను సుందరరామూర్తికి ద్రోహం చేసిన వాడిని అవుతాను, చెప్పి తీరాలన్నమాట. ఆ తర్వాత పిల్లన గ్రోవికి నిలువెల్ల గాయాలు, అల్లన మోవికి తాకితే గేయాలు, ఆ మురళి మోగేనా, ఆ పెదవి మోడైనా, ఆ గుండె గొంతులో ఈ పాట నిండదా, ఈ కడిమి పూసేనా అన్న ఒక మోడువారిన చెట్టు అక్కడ అమ్మాయి ఎలా వెయిట్ చేస్తూ ఉంటుందన్నమాట. తను పెళ్లి చేసుకున్నా కూడా, తాతయ్య గారు చెప్పిన అతన్ని పెళ్లి చేసుకున్నా కూడా అతనికి ఆ అమ్మాయి అమ్మవారిలా కనపడుతుంది, సంసారం చేయడు. గొప్ప విశేషం ఏంటంటే విశ్వనాథ్ గారు చేసిన చాలా గొప్ప ప్రక్రియ, చివరికి ఈ ఇద్దరిని కలిపి వాళ్ళని పంపించేస్తాడనమాట. అంత తాపత్రయపడే వ్యక్తి. ఈ సినిమాలో అద్భుతమైన సందర్భం. దానికి సుందరరామూర్తి తప్ప ఈ పాటను వేరే ఎవరు ఇలా రాయలేదు. 100%. ఎంత గొప్ప భావుకత, ఎంత వేదాంతం చెప్పాడు, ఎంత అద్భుతంగా దాన్ని అంత అందంగానూ మహాదేవన్ గారు స్వరపరిచారు, అంత అందంగానూ నేను జానకి గారు పాడాను. నో డౌట్ అబౌట్ దట్. ఆ జానకమ్మ గురించి ఏం చెప్పాలి? ఒక చిన్న కుర్రాడికి పాడింది, ఆ తర్వాత చిన్న పిల్లకు పాడింది. నేను రికార్డింగ్ థియేటర్లో ఇలాగే చూస్తుంటాను. ఈవిడేమన్నా మారుతుంది? ఏమీ లేదు. భారతమాత శూలం పట్టుకుంటే ఎలా ఉంటుంది, అలా పుస్తకం పట్టుకుని ఇలాగే ఉంటుంది. ఆ గొంతులోంచి అన్ని రకాల శబ్దాలు ఎలా వస్తాయో దాన్ని అతి దగ్గరగా తీసుకొచ్చింది ఈ పిల్ల, ఈ రాక్షసుడు. అంత చక్కగా పాడింది. ఈ పాటల గురించి చెప్పే అవకాశం అది సరిగ్గా సుందరరామూర్తి గారి కుటుంబం ఇక్కడ ఉన్నప్పుడు మా వదిన గారు సీతమ్మ గారు వచ్చారు. వేటూరు సుందరరామూర్తి గారి సహపత్ని ఆవిడ, ధర్మపత్ని, వాళ్ళ చిన్న అబ్బాయి ఉన్నారు ఆ పక్కన, వాళ్ళ కుటుంబం అంతా కూడా వచ్చారు. నాకు చాలా చాలా ఇంకో అబ్బాయి కూడా వచ్చినట్టున్నారు, తర్వాత చూసాను. చంద్రశేఖర్ ఇస్ ఆల్సో హియర్. నమస్కారం. వీళ్ళందరితో కుటుంబంతో నాకు అనుబంధం ఉంది, కానీ ఆ అనుబంధానికి కారణకర్త సుందరరామూర్తి. నేను గాయకుడిని అయిన తర్వాత ఆయన నాకు జూనియర్గా సినిమాలో ఎంటర్ అయినా కూడా నాకు దొరికిన అదృష్టం ఏంటంటే 99% పాటలు ఆయన రాసినవన్నీ నేను పాడే గొప్ప 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 వరం నాకు దేవుడిచ్చాడు. ఈ పాట